హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు వీడియోలో సర్కిల్స్ మీద ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఆల్రెడీ మనకి కాన్సెప్ట్ అయిపోయింది కదా. సో ఆ కాన్సెప్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే మన జామెట్రీ అనే ప్లేలిస్ట్లో ఆ వీడియోస్ ఉంటాయి, చూడండి. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ క్లాసెస్. ఓకేనా? ఇంకా చూడండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం చూస్తే, ఫ్రమ్ ఏ పాయింట్ టీ a tangent TP at P is drawn to a circle with center O. చూడండి, మనకి సర్కిల్ ఉంది, దాని సెంటర్ O. ఓకేనా? అయితే పాయింట్ టీ నుంచి, ఫ్రమ్ ఏ పాయింట్ టీ అవుట్ సైడ్ ఓ పాయింట్ టీ ఉంది, దీని నుంచి టీపీ అనే ట్యాంజెంట్ డ్రా చేసిండు. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ చూడండి, ఏ సీకెంట్ టీక్యూఆర్ పాయింట్ క్యూ ఈస్ నియర్ టు పాయింట్ టీ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ద పాయింట్ టీ. అయితే పాయింట్ టీ నుంచి ఒక సీకెంట్ డ్రా చేసిండు అనమాట. ఓకేనా? పాయింట్ టీ నుంచి ఒక సీకెంట్ కూడా డ్రా చేసిండు. అయితే అదేంటిది? టీక్యూఆర్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, పీక్యూఆర్ ట్రయాంగిల్, ఇది ట్రయాంగిల్ పీక్యూఆర్. సో పి అనే పాయింట్, ఆర్ అనే పాయింట్, క్యూ అనే పాయింట్ జాయిన్ చేద్దాం. ట్రయాంగిల్ పీక్యూఆర్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ టు ద సర్కిల్ బై జాయినింగ్ ద పాయింట్స్ పీక్యూఆర్. ఓకే, డ్రా లైన్స్ ఓక్యూ అండ్ ఓఆర్. సో ఓక్యూ ఓఆర్ని డ్రా చేయమన్నాడు. సో ఓక్యూ ఓఆర్. ఓకేనా? సో ఇఫ్ యాంగిల్ పీటీక్యూ ఈస్ 27 degrees. సో పీటీక్యూ అంటే ఈ యాంగిల్ 27 degrees అండ్ యాంగిల్ టీపీక్యూ ఈస్ 55 degrees. టీపీక్యూ అంటే ఈ యాంగిల్ 55 degrees. దెన్ వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ ఆర్ఓక్యూ. సో ఈ యాంగిల్ ఎంత అని ఫైండ్ అని కనుక్కోమన్నాడు. ఓకేనా? చూడండి, మీకు ఆల్టర్నేట్ సెగ్మెంట్ థియరం చెప్పా కదా. ఏదన్నా ఇప్పుడు ఒక కార్డు ఉండి ఈ పాయింట్ నుంచి ట్యాంజెంట్ డ్రా అయింది అనుకోండి. సో ఇక్కడ ఈ యాంగిల్ ఎంత అయితే ఫామ్ అవుతుందో ఈ కార్డ్ నుంచి మేజర్ సెగ్మెంట్లో ఇక్కడ అంతే యాంగిల్ ఫామ్ అవుతుంది. ఓకేనా? చూడండి, ఈ కార్డ్కి ట్యాంజెంట్కి ఎంత ఫామ్ అయింది? 55. సో ఈ యాంగిల్ ఎంత? 55. ఓకేనా? నెక్స్ట్, మీకు ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, మీకు ఒక సర్కిల్లో సెంటర్లో యాంగిల్ 2 θ అయితే మీకు సర్కిల్ మీద ఎక్కడన్నా ఆ యాంగిల్ θ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మీరు ట్రయాంగిల్ పిఆర్టీ తీసుకున్నాం అనుకోండి. సో యాంగిల్స్ మొత్తం ఎంత ఉండాలి? 180 ఉండాలి. మీకు ఎంత ఉంది? 55, 55, 110, 27, 137. సో రిమైనింగ్ ఎంత? 43. సో ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 43. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఎంత? సో ఇక్కడ θ అయితే సెంటర్లో ఎంత? 2 θ. అంటే ఏమవుతుంది? 2 × 43 అంటే 86. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఏబి ఈజ్ ద కార్డ్ ఆఫ్ ద సర్కిల్ విత్ సెంటర్ ఓ. చూడండి, ఏబి అనేది కార్డ్ అంట, సర్కిల్ యొక్క కార్డు, దాని సెంటర్ ఓ. ఓకేనా? ఏ లైన్ సెగ్మెంట్ డిఓసి ఆరిజినేటింగ్ ఫ్రమ్ ఏ పాయింట్ డి ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఇన్ ద మేజర్ సెగ్మెంట్. సో మేజర్ సెగ్మెంట్లో ఒక డి అనే పాయింట్ తీసుకొని డిఓసి అనేది ఒక లైన్ సెగ్మెంట్ అంట. అయితే లైన్ సెగ్మెంట్ మీట్స్ ఏబి ప్రొడ్యూస్డ్ ఎట్ సి. సో ఏబిని మనం సి వరకు ప్రొడ్యూస్ చేస్తే అక్కడ ఈ డిఓసి లైన్ సెగ్మెంట్ మీట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో చూడండి, ఇక్కడ డిఓసి తీసుకుంటే ఇక్కడ మీట్ అవుతుంది. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఓడి. బీసీ ఓడి అంటే ఏంటిది? రేడియసేగా. సో బీసీ కూడా రేడియస్. ఇఫ్ యాంగిల్ బీసీఓ ఈస్ 30 degrees. యాంగిల్ బీసీఓ అంటే ఓని బీని జాయిన్ చేద్దాం. సో ఈ యాంగిల్ అంతా 30 degrees. ఓకేనా? దెన్ ఈ యాంగిల్ ఏఓడి ఈ యాంగిల్ ఎంత? ఓకేనా? చూడండి, మీకు ఇది రేడియస్, ఇది రేడియసేగా. సో ఇక్కడ ఎంత వస్తుంది? 30. ఇది రేడియస్. మీకు చూడండి, ఇది ఓ కదా, ఓబీసీలో ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ కదా. సో ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ 60. సో అప్పుడేమవుతుంది? ఇటు కూడా 60. ఓకేనా? ఇప్పుడు మీరు ఓఏసి ట్రయాంగిల్ తీసుకుంటే టోటల్ యాంగిల్ ఎంత ఉండాలి? 180 ఉండాలి. అవునా?
సో అయితే మీకు ఇక్కడ యాంగిల్స్ ఎంత ఉన్నాయి? 60 ప్లస్ 60 ఎంత? 120. సో రిమైనింగ్ యాంగిల్ ఎంత? 60. సో ఈ యాంగిల్ ఎంత? 60. ఓకేనా? సో చూడండి, మనకి లైన్ సెగ్మెంట్లో టోటల్ యాంగిల్ ఎంత ఉండాలి? 180 ఉండాలి. అవునా? మీకు ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది? 60 ప్లస్ 30 90 ఉంది. సో ఈ యాంగిల్ ఏమవుతుంది? రిమైనింగ్ యాంగిల్ 90 డిగ్రీస్. ఏఓడి ఎంత అవుతుంది? 90 డిగ్రీస్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. A triangle ABC is made on a circle where AB is the diameter of the circle. If BC is equal to the radius of the circle and angle ABC is equal to x times of angle BAC, then x is. చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు మీకు? ఏబిసి అనే ట్రయాంగిల్ ఈ సర్కిల్లో ఫామ్ చేయమన్నాడు. అయితే ఏబి అనేది డయామీటర్ అని ఇచ్చాడు. ఓకేనా? సో ఏబి అనేది డయామీటర్. ఓకేనా? అయితే సి అనే పాయింట్ సమ్వేర్ ఎక్కడ తీసుకుందాం. సో ఇక్కడ ఫామ్ చేద్దాం. సో ఇది సి, ఏబిసి ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో ఏబి అనేది డయామీటర్ కాబట్టి మనం డయామీటర్ నుంచి ఎక్కడ సర్కిల్ మీద ఎక్కడ తీసుకున్నా యాంగిల్ ఎంత అవుతుంది? 90 డిగ్రీస్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏం అడిగాడు? బీసీ ఈజ్ ఈక్వల్ టు ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. సో బీసీ అనేది ఇది సెంటర్ అనుకుందాం, రేడియస్కి ఈక్వల్ అవుద్ది అనమాట. సో ఇది ఆర్, ఇది ఆర్, ఇది కూడా ఆర్. ఓకేనా? అయితే యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టైమ్స్ ఆఫ్ యాంగిల్ బిఏసి అని ఇచ్చాడు. చూడండి, దీన్ని జాయిన్ చేద్దాం మనం. సో ఇప్పుడు ఇది కూడా ఏమవుతుంది? రేడియసే కదా. సో ఈ మూడు సైడ్లు ఈక్వల్ కాబట్టి మూడు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి, ఈక్వలేటర్ ట్రయాంగిల్ అవుతుంది. సో ఇది 60 అంటే ఇదంతా అవుతుంది 30. సో ఇక్కడ ఆర్, ఇక్కడ ఆర్. సో దీని ఆపోజిట్ 30 అయితే ఇది కూడా ఎంత? 30. సో ఏబిసి యాంగిల్ ఎంత? 60 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ బిఏసి యాంగిల్ ఎంత? 30. సో 31 జా 32 జా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. AB is a chord of length 32 centimeters of a circle of radius 20 centimeters. చూడండి, ఏబి అనేది ఒక కార్డ్ అంట. ఓకేనా? సో ఈ కార్డ్ లెంత్ ఎంత అంటే 32 సెంటీమీటర్స్. ఓకేనా? అయితే ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత ఇచ్చాడు? ఇది సెంటర్ అనుకుంటే దీని రేడియస్ ఎంత? 20 సెంటీమీటర్స్. ఓకేనా? ద టాంజెంట్స్ ఎట్ ఏ అండ్ బి ఇంటర్సెక్ట్ ఎట్ ఏ పాయింట్ టి. అయితే ఏ నుంచి ఒక టాంజెంట్, బి నుంచి ఒక టాంజెంట్ డ్రా చేస్తే అది టీ దగ్గర ఇంటర్సెక్ట్ అయిందనమాట. అయితే ఫైండ్ లెంత్ టీఏ. సో టీఏ ఎంత అని అడిగాడు. సో ఇక్కడ టీఏ అయినా టీబీ రెండు ఈక్వలే కదా, రెండు టాంజెంట్సే కాబట్టి టీఏ ఈక్వల్ టు టీబీ. అవునా? చూడండి, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేస్తాను. ఓకేనా? ఈ లైన్ ఏమవుద్ది? ఆ కార్డ్ని పర్పెండిక్యులర్గా బైసెక్ట్ చేస్తుంది. ఓకేనా? ఇది పర్పెండిక్యులర్గా బైసెక్ట్ అంటే ఇది ఇటు 16 ఇటు 16. ఇది ఓ, ఇది ఎల్ అనుకోండి. చూడండి, మనకి ఓఏఎల్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. సో ఓఎల్ ఏమవుతుంది? రూట్ ఆఫ్ 20 స్క్వేర్ మైనస్ 16 స్క్వేరేగా. ఎందుకంటే ఓఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఎల్ స్క్వేర్ ప్లస్ ఎల్ఓ స్క్వేర్. మనకు ఓఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ మైనస్ ఏఎల్ స్క్వేర్. ఓఎల్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏఎల్ స్క్వేర్ మైనస్ ఓఏ స్క్వేర్ మైనస్ ఏఎల్ స్క్వేర్. అంటే మనకి ఏమవుతుంది? రూట్ 144 అంటే 12. సో దీని లెంత్ 12 వచ్చింది. ఇప్పుడు మీకు ఇంతకుముందు ఒక రూల్ చెప్పాను. మీరు సెంటర్ నుంచి టాంజెంట్కి లైన్ డ్రా చేస్తే అది పర్పెండిక్యులర్ అవుద్దని చెప్పాను. అవునా? సో ఇక్కడ యాంగిల్ ఎంత అవుద్ది? 90. ఇక్కడ యాంగిల్ 90, ఇక్కడ యాంగిల్ థీటా. సో ఇక్కడ యాంగిల్ థీటా అయితే ఈ యాంగిల్ ఎంత అవుద్ది? 90 మైనస్ థీటా. ఓకేనా? సో అదే బిగ్ ట్రయాంగిల్లో ఇది థీటా, ఇది 90 అయితే ఈ యాంగిల్ ఏమవుద్ది? 90 మైనస్ థీటా. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు?
ఈ OAL ప్యారలల్ టు ఓకేనా OTA ఈ రెండు ట్రయాంగిల్స్ ప్యారలల్ అని చెప్పొచ్చు కదా. సో మనకేం కావాలి, TA కావాలి అవునా. సో మనకి TA కావాలి కాబట్టి AL డివైడ్ బై OL ఈజ్ ఈక్వల్ టు TA. సో ఈ రెండు OA ఓకేనా. సో AL అంటే ఎంత 16, OL అంటే 12 ఈక్వల్ టు TA అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది అవునా. నెక్స్ట్ OA అంటే 20. సో x ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ 20 డివైడ్ బై 12. సో 4 3 జా 4 4 జా. సో x ఈజ్ ఈక్వల్ టు 80/3 అంటే ఎంత వాల్యూ 26.67 అప్రాక్సిమేట్లీ ఓకేనా. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ద లెంత్ ఆఫ్ a common external tangent to two circles is 9 and that of common internal tangent is 5, then the product of the radii of two circles. చూడండి మనకి ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక సర్కిల్, దీని రేడియస్ R1, దీని రేడియస్ R2 అనుకుందాం. సో మనకి కామన్ ఎక్స్టర్నల్ ట్యాంజెంట్ అంటే ఇది, అంటే డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అనమాట. కామన్ ఇంటర్నల్ ట్యాంజెంట్ అంటే ఇది, అంటే ట్రాన్స్వర్సల్ కామన్ ట్యాంజెంట్, ట్రాన్స్వర్సల్ ట్యాంజెంట్ ఓకేనా. డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్, ట్రాన్స్వర్సల్ కామన్ ట్యాంజెంట్ ఓకేనా. మనకి రెండింటికి ఫార్ములా తెలుసు కదా. సో డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్కి ఫార్ములా ఏంటిది, డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ ఫార్ములా ఏంటిది, లెంత్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ d స్క్వేర్ మైనస్ R1 మైనస్ R2 హోల్ స్క్వేర్ ఓకేనా. నెక్స్ట్ ట్రాన్స్వర్సల్ కామన్ ట్యాంజెంట్కి ఫార్ములా ఏంటిది, రూట్ ఆఫ్ d స్క్వేర్ మైనస్ R1 ప్లస్ R2 హోల్ స్క్వేర్. సో దీని వాల్యూ ఎంత 9, దీని వాల్యూ ఎంత 5. సో దీని బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే ఇదేమవుతుంది 81 ఈజ్ ఈక్వల్ టు d స్క్వేర్ మైనస్ R1 మైనస్ R2 హోల్ స్క్వేర్. ఇదేమవుతుంది 25 ఈజ్ ఈక్వల్ టు d స్క్వేర్ మైనస్ R1 ప్లస్ R2 హోల్ స్క్వేర్ ఓకేనా. సో ఇప్పుడు చూడండి పై దాంట్లో d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 81 ప్లస్ R1 మైనస్ R2 హోల్ స్క్వేర్, ఇది 1లో. 2లో d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ R1 ప్లస్ R2 హోల్ స్క్వేర్ అవునా. సో ఈ రెండు ఈక్వేషన్ నుంచి ఏమొచ్చి చూడండి 81 మైనస్ 25 ఎంత 56 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 హోల్ స్క్వేర్ మైనస్ R1 మైనస్ R2 హోల్ స్క్వేర్. అంటే దీన్ని ఇటు తీసుకొచ్చాము, దీన్ని ఇటు తీసుకొచ్చాము ఓకేనా. సో 56 ఈజ్ ఈక్వల్ టు చూడండి మనకి ఇది ఏ ఫామ్లో ఉంది, a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటిది 4ab అంటే 4R1 R2. సో మనకేమడిగాడు ప్రొడక్ట్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ టూ సర్కిల్సే కదా, అంటే R1 R2 కదా. సో R1 R2 ఈజ్ ఈక్వల్ టు 56/4 అంటే అంత 14. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా. నెక్స్ట్ చూడండి, two circles with centers M and N have radii 5 centimeters and 8 centimeters respectively. The circles touch each other externally at point T. ఓకేనా, ఈ రెండు పాయింట్ T ఎక్స్టర్నల్గా టచ్ అయ్యాయి అనమాట. చూడండి ఈ పాయింట్ T అనుకుందాం. అయితే ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఒకటి 5 ఒకటి 8. సో దీని సెంటర్ M అనుకుందాం, దీని రేడియస్ 5. దీని సెంటర్ N అనుకుందాం, దీని రేడియస్ 8 ఓకేనా. అయితే ఏ లైన్ PR ఈజ్ డ్రాన్ సచ్ దట్ ద పాయింట్స్ M, T, N లై ఆన్ PR. సో ఈ PR అనే ఒక లైన్ డ్రా చేద్దాం. సో ఈ పాయింట్స్ అన్ని PR మీద ఉన్నాయి అన్నమాట ఓకేనా. ఓకేనా, P బీయింగ్ క్లోజ్ టు M. సో P అనేది M క్లోజ్గా ఉండాలంటే, అంటే P ఇక్కడ
నెక్స్ట్ ఫ్రమ్ P ఏ టాంజెంట్ PQ ఈజ్ డ్రాన్ టు ద సర్కిల్ విత్ సెంటర్ M. సో M సెంటర్ ఉన్నదానికి P నుంచి ఒక టాంజెంట్ డ్రా చేద్దాం. ఓకేనా, దాని లెంత్ ఎంత ఇచ్చాడు, 12 సెంటీమీటర్స్. నెక్స్ట్ అలాగే ఫ్రమ్ R అనదర్ టాంజెంట్ RS. ఓకేనా, ఇది R అనుకుంటే ఈ టాంజెంట్ S, దాని లెంత్ ఎంత, 15 సెంటీమీటర్స్. అయితే చూడండి, ఈజ్ డ్రాన్ టు ద సర్కిల్ సెంటర్ N టచింగ్ S. ఓకే, అయితే వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ PR? PR లెంత్ ఎంత అని అడిగాడు. సో PR లెంత్ ఇక్కడ చూడండి, టాంజెంట్ ఉంది కదా, సర్కిల్ అదే సెంటర్ నుంచి టాంజెంట్ డ్రా చేస్తే ఇది ఏంటిది, 90 డిగ్రీస్. అవునా, సో ఇది ఎంత, రేడియస్ 5. ఇక్కడ నుంచి ఇక్కడ డ్రా చేస్తే దీని రేడియస్ ఎంత, 8. ఇది కూడా 90 డిగ్రీస్. సో పైథాగరస్ థీరం ప్రకారం సో దీని లెంత్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమవుతుంది, రూట్ ఆఫ్ 144 ప్లస్ 25 అంటే రూట్ 169 అంటే అంత 13. ఓకేనా, నెక్స్ట్ది ఇటు పక్కది ఏమవుతుంది, 8 15 అంటే 17. మీకు ట్రయాడ్స్ తెలుసు కదా, 3 4 5. ఓకేనా, 5 12 13, 8 15 17. సో మీకు పైథాగరస్ ట్రయాడ్స్ తెలిసి ఉంటే ఈజీగా పెట్టచ్చు. మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నా ఇవి గుర్తుండిపోతాయి అనమాట. ఓకేనా, సో ఎవరికన్నా గుర్తు లేకపోతే ఇది ఈ ఫార్ములాలో చేయొచ్చు ఇది. ఓకేనా, సో చూడండి, ఇది 13, ఇది 17. ఇక్కడ ఈ రెండు ఎంత, 30. ఇక్కడ 5 ప్లస్ 8 13, 30 ప్లస్ 13 ఎంత, 43. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, 2 సర్కిల్స్ ఆఫ్ రేడియస్ 7 యూనిట్స్ ఈచ్. సో రెండు సర్కిల్స్ వాటి రేడియస్, రెండింటి రేడియస్ 7 యూనిట్స్ అంటే ఇచ్చి, లేదా 7 సెంటీమీటర్స్ కానీ, 7 సెంటీమీటర్స్ అనుకోండి. ఓకేనా, అయితే ఇంటర్సెక్ట్ ఇన్ సచ్ ఎ వే దట్ ద కామన్ కార్డ్ ఈస్ ఆఫ్ లెంత్ 7 సెంటీమీటర్స్. సో ఈ రెండింటికి కామన్ కార్డ్ అవుతుందన్నమాట. ఆ కామన్ కార్డ్ దీని లెంత్ కూడా 7 సెంటీమీటర్స్ అనమాట. కామన్ కార్డ్ అంటే ఏం లేదు. సో ఇప్పుడు ఇది ఒక కార్డ్, ఈ రెండింటికి. ఇప్పుడు ఈ సర్కిల్ కార్డ్ ఏంటిది, ఇదే. ఈ సర్కిల్ కార్డ్ ఏంటిది, ఇదే. సో ఈ రెండింటికి సేమ్ కార్డ్ కాబట్టి ఇది కామన్ కార్డ్ అంట. అండ్ ఈ కార్డ్ అనేది ఇటు సైడ్ ఏరియాని ఇటు సైడ్ ఏరియాని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియా ఎక్స్ అయితే ఈ ఏరియా ఎక్స్. సో వాట్ ఈస్ ద కామన్ ఏరియా ఇన్ స్క్వేర్ యూనిట్. సో స్క్వేర్ యూనిట్స్లో ఏరియా అడుగుతుంది కాబట్టి దీన్ని కూడా యూనిట్స్ అనుకుందాం. ఓకేనా, అయితే మనకి ఈ ఏరియా ఎంత అని అడుగుతున్నాడు. ఒక సైడ్ తెలిస్తే ఇంకో సైడ్ కూడా తెలిసిద్ది కదా. ఓకేనా, చూడండి, మనకి ఇది సెంటర్ అనుకుందాం. ఈ సెంటర్ నుంచి ఇక్కడికి ఒక రేడియస్, ఇక్కడికి ఒక రేడియస్ డ్రా చేద్దాం. ఇది 7 యూనిట్స్, ఇది 7 యూనిట్స్, ఇది 7 యూనిట్స్. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఏంటిది, ఈక్వలేటర్ ట్రయాంగిల్ అవుతుంది కదా. సో అప్పుడు యాంగిల్ ఏమవుతుంది, ఇక్కడ 60 డిగ్రీస్. అవునా, మీకు సర్కిల్ యొక్క ఏరియా గుర్తుంది కదా, ఫార్ములా πr². ఓకేనా, సో ఎందుకని సర్కిల్ ఈ ఒక ఆర్క్ అనుకుంటే దాని యాంగిల్ ఎంత ఉంటుంది, 360 డిగ్రీస్ ఉంటుంది. యాక్చువల్గా దీని ఫార్ములా ఏంటిదంటే θ/360 ఇంటూ πr². ఓకేనా, సర్కిల్కి 360 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి ఈ 360 క్యాన్సిల్ అయ్యి πr² ఉంటుంది. అదే మీరు సెమీ సర్కిల్ తీసుకున్నారనుకోండి, సో ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది, 180. అప్పుడు ఏమవుతుంది, 180/360 ఇంటూ πr². సో ఇదేమవుతుంది, πr²/2. అవునా, సో అట్లా అనమాట. అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఈ ఆర్క్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, చూడండి, ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఈ ఆర్క్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేస్తా. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఈ ఆర్క్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నేనేం చేస్తా అంటే, మనకి ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఉంది కదా, ఇది ఏ, ఇది బి, ఇది ఓ అనుకోండి, ఏఓబి. అక్కడ వరకు ఏరియా రిమూవ్ చేస్తా. అప్పుడు నీకు ఏ ఏరియా మిగిలిద్ది, ఈ ఏరియా మిగిలిద్ది. అవునా, ఇది అచ్చం మిగిలిద్ది. నేను దీన్ని డబల్ చేస్తా, ఇంటూ 2 చేస్తా. అప్పుడు ఇది కూడా వచ్చింది కదా. ఓకేనా, అర్థమైంది కదా. చూడండి, ఫస్ట్ ఆర్క్ ఏరియా, ఏరియా ఆఫ్ ఆర్క్. సో ఏంటిది, 60/360 ఇంటూ πr². ఆర్ అంటే మనకంటే 7 యూనిట్స్, సో 49 తీసుకుందాం.
ఓకేనా. సో 60/360 అంటే 1/6. సో ఆర్క్ ఏరియా అవుతుంది π/6 ఇంటూ 49. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఏమవుతుంది, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా ఫార్మ్ ఏంటిది, √3/4 A² అంటే సైడ్ స్క్వేర్. సైడ్ అంతా 7 స్క్వేర్. ఓకేనా. అంటే ఇది ఏమవుతుంది √3/4 ఇంటూ 49. ఇప్పుడు ఏం చేయాలి, ఆర్క్ ఏరియా నుంచి ఆ ట్రయాంగిల్ ఏరియా తీసేసి ఇంటూ 2 చేయాలి. సో 2 ఇంటూ ఆర్క్ ఏరియా π/6 ఇంటూ 49 మైనస్ ట్రయాంగిల్ ఏరియా 3/4 ఇంటూ 49. ఈ రెండిట్లో ఏం కామన్గా ఉంది, 49 కామన్గా ఉంది. సో 49 బయటికి తీస్తే 2 ఇంటూ 49 ఎంత, 98. సో 98 π/6 మైనస్ √3/4. ఓకేనా. సో అంటే ఏంటిది, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ కార్డ్ PQ ఇన్ ఏ సర్కిల్ విత్ ఏ రేడియస్ ఆఫ్ 7 సెంటీమీటర్స్. సో ఒక సర్కిల్ ఉంది, దాని రేడియస్ 7 సెంటీమీటర్స్ అంట. అందులో ఒక కార్డ్ డ్రా చేయాలి PQ. అయితే ఆ PQ లెంత్ అడిగాడు. అయితే చూడండి నెక్స్ట్ ఏం కండిషన్ ఇచ్చాడు, వేర్ డయామీటర్ AB అండ్ నాన్ డయామీటర్ కార్డ్ PQ ఇంటర్సెక్ట్ పర్పెండిక్యులర్లీ. సో అయితే ఒక ఫస్ట్ డయామీటర్ ఒకటి ఉంది AB. ఓకేనా, AB. అయితే ఏం జరిగింది, PQ అనేది నాన్ డయామీటర్ కార్డు. అదేం చేసిందంటే దీన్ని పర్పెండిక్యులర్గా ఇంటర్సెక్ట్ చేసింది. బైసెక్ట్ కాదు, ఇంటర్సెక్ట్, పర్పెండిక్యులర్లీ ఇంటర్సెక్ట్. ఓకేనా. ఇది P, ఇది Q. ఓకేనా, ఎట్ పాయింట్ C. అయితే అండ్ ద రేషియో ఆఫ్ AC టు BC ఈజ్ 4:3. సో ఇది 4:3 అనమాట. మొత్తం మనకి రేడియస్ ఎంత అని చెప్పాడు, 7. సో ఈ మొత్తం ఎంత ఉంటుంది, 14. ఓకేనా. 7 పార్ట్స్ 14 అయితే 1 పార్ట్ ఎంత, 2. ఓకేనా. అప్పుడు ఇదంతా ఏమవుతుంది, 8, ఇది 6. ఓకేనా. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 7, ఇది 1. అవునా. సో ఇప్పుడు చూడండి, ఈ P నుంచి నేను ఇక్కడికి సెంటర్కి ఒక లైన్ డ్రా చేస్తా. అదేమవుతుంది, రేడియస్ అవుతుందా లేదా. సో రేడియస్ ఎంత, 7. ఇది ఎంత, 1. ఓకేనా. ఇది పర్పెండిక్యులర్ ఉంటుంది కాబట్టి 90 degrees కాబట్టి పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు. ఇది ఈ లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఈ పాయింట్ M అనుకుందాం. సో ఇది ఖచ్చితంగా ఇది ఏంటిది, డయామీటర్ కాబట్టి ఈక్వల్గా డివైడ్ చేస్తాను అనమాట ఆ కార్డ్ని. ఓకేనా. సో ఇది X అయితే ఇది X. ఫస్ట్ మనం ఈ X ఫైండ్ అవుట్ చేద్దాం. X ఈజ్ ఈక్వల్ టు 7² మైనస్ 1² అంటే ఎంత, x² ఈజ్ ఈక్వల్ టు x² ఈజ్ ఈక్వల్ టు 7² మైనస్ 1² అంటే ఎంత, √7² అంటే ఎంత, 49 మైనస్ 1² 1. సో x ఈజ్ ఈక్వల్ టు √48. ఓకేనా. ఇది ఏమవుతుంది 48, x ఈజ్ ఈక్వల్ టు √48. సో x అంటే √48 అంటే ఎంత, 4√3. అవునా. 16 ఇంటూ 3గా రాసుకోవచ్చు, 4√3. అదే 2x మనకేంటిది మొత్తం PQ కావాలి కాబట్టి 2x అంటే ఎంత, 8√3. ఆప్షన్ B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. మీకు ఏదైనా సర్కిల్లో ఇట్లా ఇచ్చారనుకో, పాయింట్ ఇది O అనుకో, ఇది A, ఇది B, ఇది C, ఇది D అనుకోండి. OA ఇంటూ OB ఈక్వల్ టు OD ఇంటూ OC అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూద్దాం, ఇది అప్లై చేద్దాం. ఇది పాయింట్ M అనుకుందాం కదా, AM ఇంటూ MB ఈక్వల్ టు PM ఇంటూ MQ. సో PM అన్న ఎక్సే, MQ అన్న ఎక్సే. సో x² ఈజ్ ఈక్వల్ టు AM అంటే 8, MB అంటే 6. ఓకేనా. సో x² ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు √48. సో x ఈజ్ ఈక్వల్ టు 4√3. మనకి ఏం కావాలి, 2x అంటే 8√3. ఓకేనా. సో మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, 2 circles with centers P and Q of radii 6 cm and 4 cm.
respectively touch each other internally. If the perpendicular bisector of PQ meets the bigger circle in A and B, then the value of AB. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే చిన్న సర్కిల్ ఉంది కదా, దాని రేడియస్ 4, ఇది క్యూ అనుకుందాం. బిగ్ సర్కిల్ది రేడియస్ 6 అంటే ఇది 2 అవుతుంది, ఇది P. అయితే మనకి PQకి ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయాలి. ఓకేనా, PQకి ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేస్తే అది బిగ్ సర్కిల్ని ఏ దగ్గర బి దగ్గర మీట్ అవుద్ది అనమాట. అయితే మనల్ని ఏం అడిగాడు, ఏబి వాల్యూ అడిగాడు. ఓకేనా, ఏబి వాల్యూ అడిగాడు. చూడండి, ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఇది 90 degrees అవుద్ది, ఇటు సైడ్ 1, ఇటు సైడ్ 1. ఓకేనా, ఇది ఎం దగ్గర బైసెక్ట్ అయింది అనుకుంటే ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఎంబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. ఓకేనా, సో ఈ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకి కావాల్సిన ఏబి వాల్యూ వచ్చింది కదా. ఓకేనా, చూడండి, పి నుంచి ఏని నేను జాయిన్ చేస్తున్నా, పి నుంచి ఏని జాయిన్ చేశా. సో పిఏ ఎంత అవుతుంది, 6 కదా రేడియస్. ఓకేనా, సో అప్పుడు మనకేమవుతుంది, ఏఎం స్క్వేర్ ప్లస్ పిఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్ అంటే 36. పిఎం అంటే ఎంత 1, సో ఏఎం స్క్వేర్ ఎంత 35, ఏఎం ఎంత √35. సో మనకి ఇది √35, ఇది √35. సో ఏబి లెంత్ ఎంత అవుతుంది 2√35. ఓకేనా, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి, 2 circles of radius 13 centimeters and 15 centimeters intersect each other at point A and B. So A and B దగ్గర intersect అయినాయంట. If the length of the common chord is 12 centimeters. సో దీని యొక్క కామన్ కార్డ్ యొక్క లెంత్ 12 centimeters అంట. అయితే వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దేర్ సెంటర్స్. సో దీని సెంటర్ ఇది అనుకుందాం, దీని సెంటర్ ఇది అనుకుందాం. సో ఈ లెంత్ ఎంత అని అడిగాడు. ఓకేనా, చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఎంత అవుతుంది మనకి రేడియస్ 13. ఓకేనా, ఇది సెంటర్తో కాబట్టి పర్పెండిక్యులర్ బైసెక్ట్ అయ్యిద్ది అంటే ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. సో ఇదేమవుద్ది 6. ఓకేనా, ఇది 6, టోటల్ 12. అయితే చూడండి, మీకు ఈ డిస్టెన్స్ ఎంత అవుద్ది, ఇది O1, ఇది O2, ఈ డిస్టెన్స్ ఎంత అయిద్దో అడిగాడు. చూడండి, మనకి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చింది, ఇది ఎక్స్ అనుకుందాం, ఇది వై అనుకుందాం. సో ఏమొచ్చింది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 13 స్క్వేర్. అవునా, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 169 మైనస్ 36. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 133. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత √133. సో మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో √133 ఎన్ని ఆప్షన్స్లో ఉంది, ఒక్క ఆప్షన్లోనే ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో గైస్ అది ఈ వీడియో. మీకు ఈ వీడియో ఈజీగా చాలా నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, సో ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మీకు ఎస్ఎస్సి గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనా, సో దానికి రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, ఇంకా మీరు మ్యాథ్స్ క్లాసులు చాలా క్లాసెస్ ఉన్నాయి, మన ప్లేలిస్ట్లో ఉంటాయి చూడండి, ఆల్జీబ్రానా లేకపోతే పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, ప్రాఫిట్ అండ్ లాస్. సో ఇలా చాలా క్లాసులు ఉన్నాయి, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్. సో ఆ వీడియోస్ అన్నీ చూడండి, చాలా ఈజీగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, సో ఆ వీడియోస్ చూసి మీకు అండ్ కంపల్సరీగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఏమన్నా అప్డేట్స్ ఉంటే టెలిగ్రామ్లో ఇస్తాను. ఓకేనా, సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ వే క్లాసెస్. బై బై.